the Lord. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 27వ వచనం. Psalm 104 and verse 27. తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చెదవని ఇవన్నీయు నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. These wait all upon thee, that thou mayest give them their meat in due season. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. మంచిది. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చెదవని. ఎవరికండి? దేవుడు సృష్టించిన సృష్టికి. అవి జంతువులే కానీ, పక్షులే కానీ, చేపలే కానీ, ఇట్లా చూస్తూ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మరి ఆహారము దేవుని దయ వలన సంపాదించుకుంటాయి. నేను అనుకుంటాను అవి రేపటి దినం గురించి ఆలోచించవు, ముందు ఎట్లాగా సమకూర్చుకోవాలి అని ఆలోచించవు. ఎప్పటికప్పుడు తృప్తి కలిగి ఉంటాయి. పిల్లరా, దేవుడు వాటికి ఆ విధముగా దయచేస్తారు. మానవుని ఎంతగానో ప్రేమించి తన స్వహస్తాలతో మరి చేసినటువంటి దేవుడు వారిని తృప్తిపరచడా, వారి యొక్క అవసరాలు తీర్చడా. పిల్లరా, ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. మన యొక్క ప్రతి అవసరత ఆయన తెలుసు. తగిన సమయంలో మనకి ఏది కావాలో అది ఇవ్వగలడు. అయితే మనం ఏం చేయాలి? ఆయన వైపు చూసి ఆయన మీద ఆధారపడినప్పుడు పిల్లరా, ఆయన మనల్ని సమకూరుస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎంత సంతోషము, ఎంత ఆనందం అండి. మన జీవితాల్లో ఎలాంటి తృప్తి కలిగి జీవిస్తాం. ఆ తృప్తి దేవుని మీద ఆధారపడినప్పుడే కలుగుతుంది, దేవునితో నడిచినప్పుడే కలుగుతుంది, దేవుని యొక్క మాటలు విన్నప్పుడే కలుగుతుంది. నా ప్రియుడ, నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఆయన సృష్టించిన సృష్టికి ఆయన ఆహారం ఇచ్చే దేవుడు. మరి నీకు నాకు కూడా అయినవాడా? మన తృప్తిపరచడా, బలపరచడా, సహాయం ఇచ్చేయడా? అయితే విశ్వాసంతో ఆయన వైపు చూస్తే ఈ గొప్ప క్షేమాభివృద్ధిని మనం చూస్తాం. ఇలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవా, సర్వమును సృష్టించి దాని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలిస్తున్నటువంటి దేవా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీ కొందనాలు నాయనా. అవును, మీరు సృష్టించిన సృష్టి అంతటికి కూడా ఆహారము తగిన సమయంలో ఇస్తావు. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ స్వహస్తాలతో మమ్మల్ని చేశారు. కాబట్టి మాకు ఏది కావాలో, ఏది అవసరమో, దేని ద్వారా మేము తృప్తి పొందుతామో అది మీకు తెలుసు. ఎన్నోసార్లు మా సొంత ఉద్దేశాలను బట్టి, తలంపుల బట్టి ప్రయాసపడి నష్టపోతున్నాం నాయనా. అయితే మీ కొరకు కనిపెట్టిన వారిని మీరు సమకూర్చే దేవుడు, బలపరిచే దేవుడు, రక్షించే దేవుడు. ఆత్మీయంగా, శారీరకంగా మనం బలపరిచిన ఆయన సహాయం చేయమని మమ్మల్ని మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. ఈ దినమంతా మీరు ఎట్ల కింద భద్రపరిచి మా యొక్క ప్రతి ఒక్క అవసరత యేసు ప్రభువారి యొక్క ఉన్నతమైన ఐశ్వర్యం ద్వారా తీర్చమని, ప్రేమ, సంతోషం, సమాధానం ప్రతి కుటుంబంలో దయచేయమని. ఎవరైనా వ్యాధిగ్రస్తులుంటే ప్రభువా, వారిని ముట్టండి, బాగు చేయండి. ఆత్మీయ జీవితంలో కృంగి ఉన్నట్లయితే వారిని లేవనెత్తండి, బలపరచండి. ఈ విధముగా మీ సమాధానం ప్రతి ఒక్కరి జీవితంలో, కుటుంబాన్ని ఏలుబడి చేయడానికి సహాయం చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Psalm 104 and verse 27, all creation looks to you, O Lord, for provision in due season. This verse reminds us that every need is known to God, and He faithfully sustains all that He has made. And we go about our responsibilities. May we place our trust in His perfect timing and depend on His unfailing provision. Amen.